ఈనాడు మనము ధ్యానిస్తున్న అంశములో కీలకమైన మాట ఏంటంటే, యెహోవా తాను ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పిపోలేదు, అంతయు నెరవేరును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, మాట నెరవేర్చే దేవుడు కూడా అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన కానీ ఒక్కసారి మాట ఇచ్చాడంటే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఆయన మాట తప్పిపోయే అవకాశం లేదు. అక్కడ రాయబడి ఒక అద్భుతం ఏంటంటే, తాను సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరును, ఒక్కటి తప్పిపోలేదు. ఎంత పెద్ద మాట అది, ఎంత గొప్ప మాట. ఒక్కటి కూడా తప్పిపోలేదంట. దానికి సంబంధించి పై మాటలలో ఏమని ప్రస్తావించాడు తెలుసా? నలుదిశలా ఆయన వారికి నెమ్మదిని అనుగ్రహించాడు, వారి శత్రువులందరినీ వారి చేతికి అదేమని చిన్న మాట అంటారా? మహాయోధాను యోధులు కూడా భీకర యుద్ధములు చేసిన వారు కూడా చావు తప్పి కన్నులు అట్టబోయినట్టు మొత్తానికి బయటపడ్డామండి బాబు అనే పరిస్థితులే కనబడుతుంటే, వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించాడట. నలుదిక్కుల ఇన్ని యుద్ధాలు జరిగితే, ఇన్ని పోరాటాలు చేస్తే అసమాధానం కానీ, అశాంతి కానీ, అలజడి కానీ, ఆందోళన కానీ ఎక్కడ లేదు. నలుదిశల నెమ్మది అనుగ్రహించాడట. ఇలా చేస్తానని ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు అందరిపై అత్యధిక జయమిస్తాను, వారిని మీ చేతికి అప్పగిస్తాను, నలుదిశలు మీకు నెమ్మదిస్తాను, మీకు ఎలాంటి ఆందోళన కానీ కలవరి కానీ ఉండదు అని ప్రభు చెప్పాడు. అందులో ఒక్కటి కూడా మిస్ అవ్వలేదంట. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని వాగ్దానం నీకు ఏదైనా ఉంది అంటే 100% నెరవేరి తీరుతుంది. ఆమేన్. నీ విషయం కావచ్చు, నీ కుటుంబం విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, సేవ విషయం కావచ్చు, ఏది కానీ ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు తాను సెలవిచ్చిన మాటలన్నీ ఒక్కటి తప్పిపోకుండా నెరవేర్చిన దేవుడు అయితే మనకు కూడా అదే దేవుడు కదా, వేరొక దేవుడిని కాదు కదా. సార్వత్రిక సంఘానికి సంబంధించిన వాగ్దానాల పరంగా మనం చూస్తే, ఆయన చెప్పిన అద్భుతమైన 2 ఖరీదైన వాగ్దానాలు ఏంటి? ఒకటి, తన అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మనిస్తానన్నాడు. 2, మిమ్మల్ని అలాగే వదిలేని బాబు, మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతానన్నాడు. సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఈ వాగ్దానం కన్నా గొప్పది ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. నేను స్వస్థపరిచేదను, నీకు డబ్బులు ఇచ్చేదను, నిన్ను గొప్ప చేద్దాను, నీ పెద్ద ఇల్లు కట్టిస్తాను, ఇవన్నీ సండే స్కూల్ స్థాయి అండి. వాటితో పోల్చుకుంటే ఏముంది సార్ ఇది అసలు? సార్వత్రిక సంఘానికి సంబంధించిన ఆ స్థాయి వాగ్దానములు మాత్రమే కాక, ఒకవేళ నీ జీవితంలోకి ఏ వాగ్దానం ఉన్నా, వాక్యం ద్వారా కానీ, ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, ప్రభు నీతో మాట్లాడిన ఏ వాగ్దానమైనా సరే, ఏది తప్పిపోలేదు, అంతయు నెరవేరును అనే వాక్యాన్ని పూట మీరు గట్టిగా పట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కొన్ని 100 కొద్ది వాగ్దానాలలో ఏది తప్పిపోలేదు, అంత నెరవేరింది అని నిరూపించిన గొప్ప దేవుడు నా జీవితంలో కూడా అదే దేవుని నేను నమ్ముకున్నాను. నీ శక్తి తగ్గిపోలేదు కదా, నీ ప్రేమ అయిపోదు కదా, నీ కృప నిలిచిపోదు కదా, నీ మాట తప్పిపోవు కదా. నా జీవితంలో, నా కుటుంబం విషయంలో, నా బిడ్డల విషయంలో నీ వాగ్దానాలు కూడా ఇలాగే నెరవేర్చు ప్రభు నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం కలుగుతున్న వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాగ్దానం ఏది కానీ ఒక్కటి కూడా తప్పిపోదు, అంత నెరవేరుద్ది అని ఒక అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయడానికి బైబిల్ గ్రంథముల ఆరంభంలో ఉన్న 1-2 భక్తులను మీకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకు వారిని జ్ఞాపకం చేస్తానంటే, వారికి చేయబడ్డ వాగ్దానాలు ప్రాక్టికల్గా కష్టం అనిపించేలా ఉన్నాయి. నేను నీకు తోడుగా ఉంటున్నాను వాగ్దానంలో పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ కొంచెం మరి టూ మచ్ అనిపించేలా ఉన్నాయి కొన్ని. చూడండి ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను
గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అంతవరకు ఓకే. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఓకే. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఇంకా భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని. ఇది ఎలా నమ్ముతాడు ఎవడైనా నేను నిన్ను ఆశీర్వదించేదను, నీకు తోడుగా ఉండేదను, నేను కాపాడేదను, నేను దీవించేదను అంటే దాన్ని పెద్ద నమ్మడానికి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. అవును ప్రభా, నేను మన మంచి దేవుడు తండ్రి స్తోత్రం, నాకు తోడుగా ఉంటే అంతే చాలు ప్రభా. ఇందులో అసలు ఇబ్బంది పడటానికి, నమ్మలేని స్థితికి రావడానికి ఏముంది? అసలు సాధారణ విశ్వాసం సరిపోద్ది. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు, యూతను వెతుకు వారికి నిశ్చయముగా ఫలమును గ్రహించు నమ్మవలను కదా అనే బేసిక్ ఫెయిత్ ప్రిన్సిపల్ సరిపోతుంది దీనికి. The very basic principle of faith is that to just believe without seeing anything. అదేగా చెప్పాడు హెబ్రీ 11:1 చూడకుండా నమ్మటమే విశ్వాసం అని. ఇంత చిన్న లాజిక్ విశ్వాసం. ఆ ప్రిన్సిపల్ ఎలా అప్లై అవుద్దంటే, నువ్వు ఆటో ఎక్కాలనుకోండి, పలానా చోటు కింద 20 రూపాయలు అంటాడు అనుకోండి, ఎక్కుతావు. ఆగాగు 20 రూపాయలు చూపించు అని అండగా ఆటో అయినా మనం అడిగారంటే 20 రూపాయలు ఉండే ఉంటుందని నమ్ముతాడు. చూడకుండా నమ్మటం ద బేసిక్ ప్రిన్సిపల్ అది. నువ్వు షాప్కి వెళ్తావు, పౌడర్ డబ్బా కొనుక్కుంటావు, అక్కడ సీల్ ఓపెన్ చేసి పౌడర్ చూసుకున్నా ఇదే అని డబ్బులు ఇస్తావా? ఇందులో పౌడరే ఉంటుంది, ఇసుక ఎందుకు ఉంటుంది, మట్టి ఎందుకు ఉంటుంది, పౌడరే ఉంటుంది. అంటే చూడకుండా నమ్మటం అనే బేసిక్ ప్రిన్సిపల్ లైఫ్లో ఎక్కడ పడితే అక్కడ అప్లై అవుతుంది. అది లేకుండా జీవితం ముందుకు వెళ్తే ఎవరికైనా. Then when man comes to God, who created the whole world with one single word, నోటి మాటతో ప్రపంచాలు తయారు చేసిన దేవుడు, మాట మీదే ప్రపంచాలు నిర్వహిస్తున్న దేవుడు, స్వయంగా తానే వాక్యమైన దేవుడు, వాగ్దాన విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడు. సృష్టించిందే వాక్యంతో కదా, మాటే కదా, నిర్వహిస్తుంది కూడా వాక్యంతోనే కదా, స్వయంగా తానే వాక్యం కదా. మరి ఇంకా ఫెయిల్ అవటం అనే ముచ్చట ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈరోజు నేను చెప్తున్న వాగ్దానాలు చూడండి. నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప జనముగా చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఒక ఆశీర్వాదముగా ఉందువు. ఇవన్నీ కూడా చాలా మంచిగా ఎక్సైటింగ్ అనిపిస్తున్నాయి. నిన్ను దూషించేవారు శపించబడతారు, దీవించేవారు దీవిస్తారు. మరి ఉత్పునని చెప్పించేస్తాడు, అలా బాగుపడతాడు. ప్రతిదీ కూడా మన లాజిక్కి సరిపోద్ది. కానీ లాస్ట్లో ఒకటి చూడు, భూమి మీద ఉన్న సమస్త జనములు నీ యందు నీ వలన దీవించబడతాయి. టూ మంచిది. నీవు దీవించబడతావు, నీ నామము కూడా గొప్ప అవుతుంది, మంచి పేరు వస్తుంది నీకు. అంతవరకు మన కాన్షియస్, మన లాజిక్ యాక్సెప్ట్ చేస్తుంది. బియాండ్ దట్ వీ నీడ్ టు అప్లై ఫెయిత్. అది దాటాక విశ్వాసం అవసరం అవుతుంది. ఇదంతా విశ్వాసం అక్కర్లా, పర్లేదు, ఓకే, యాక్సెప్ట్ చేస్తుంది. అది దాటాక భూమి మీద సమస్త వంశములను ఏదో దీవించమన్ను. ఎటకారం ఏంటి? అప్పుడు వయసు 70 సంవత్సరాలు ఇంకెప్పుడు లేడు. అసలు నా బతుకోటి పండి నాకు కొడుకో కూతురు ఉంటే అప్పుడు చూసుకుందాం. నా వంశానికే దిక్కు లేదురా, నా వంశం నాతోనే అంతమైపోయేది ఉండండి. నీ భూమి మీద సకల వంశములు మనకోటి దిక్కు లేదు, ఏసు రక్త విజయం అనిపిస్తుంది. దేవుని వాగ్దానం మనకు చెప్తాం, గుర్తుపెట్టి, దేవుని వాగ్దానం ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్తో మ్యాచ్ అవ్వకపోయినా పట్టించుకోకు. అసలు మ్యాచ్ అవ్వాలి ఎందుకు కోరుకుంటావు? నువ్వు మ్యాచ్ అయితే ఎక్కడ మ్యాచ్ చేయాలి? గతంలో చెప్పిన ఏమైనా చేశాడా? గతంలో వాగ్దానం చెప్పి ఎవరికైనా చేశాడా? ఇలాగంతరం చెప్పేస్తుంటాడా? చూసుకో ఒకసారి. ఎవరికైనా నెరవేరిందా? మ్యాచ్ అయిందా? ఓకే. అందుకే నీకున్న వాస్తవ పరిస్థితులతో పోల్చుకొని ఇంత కష్టం. దేవుడు నీ పరిస్థితుల పరీక్ష నాలికలో ఇమిడియాడు. అందులో పరీక్ష ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తావు. వేసి ప్రభు నువ్వు హిట్ చేసి చూస్తావా నిలబడతాడు లేదని, ఎర్రంగు మారుతాడో చూస్తావా? ఏమమ్మాయికమయ్యా, దేవుడిని ఎవడు పరీక్ష నాలికల్లో పరీక్షించలేడు కదా, ల్యాబొరేటరీలో శోధించలేడు కదా. నీకున్న వాస్తవ స్థితిగతులను బట్టి దేవుని శక్తిని అంచనా వేయటగా అమాయకం ఇంకేముంది భూమి మీద? దేవుని వాగ్దానం మీద నీ మీదకి వస్తే, ఇంతవరకు ఆయన వాగ్దానం నెరవేర్చిన చరిత్ర ఏదైనా ఉందా? ఎవరికన్నా చేశాడా? నాకేమన్నా చేశాడని చూసుకో తప్ప. మనం ఉన్న పరిస్థితుల్లో ఇది కష్టం. 75 సంవత్సరాలు
ఇంక అసలు పిల్లలు లేరు. నీ వంశం అభివృద్ధి అవుతుందంటే నమ్మడానికే చాలా కష్టం. నీ వంశం అంటే వంశం మనమే లాస్ట్ చివరికి వచ్చేసి ఉండే ఇది ఇక్కడ అక్కడికే కష్టం. కానీ భూమి మీద ఉన్న సమస్త వంశములను ఎందుకు దీవించబడతాడు ఎట్లా నమ్ముతామండి అసలు? వెంటనే అవును ప్రభా చాలా థ్యాంక్స్ అని నమ్మేసి అది చెప్పేస్తా మొదలెట్ట అందరికీ. ఎక్కడికి వెళ్ళా సరే హలో సమస్త వంశాలు మన ద్వారా దీవించబడతాయంట. మురిసిపోయాడు యేసు ప్రభు. అబ్రహాము దేవుని నమ్మెను అంటే మామూలుగా మనలాగా నమ్మేసుకోవటమో, లెంపలేసి ఏలు గురికేసుకోవటం, చర్చి కనపడితే దండం పెట్టేసుకోవటం, సిలువు గుర్తు ముద్దెచ్చేసుకుని ఈ బ్యాచ్ నమ్మకం కాదు అది. పౌలు గారి భాషలో రోమా 4:18 ప్రకారం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి రూఢిగా మళ్ళీ అలాగలా కాదు. మళ్ళీ ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎవరున్నారు అనుకోండి, నువ్వు కాలేజ్ టాపర్గా ఉంటావు అని ఒక వాగ్దానం వస్తే నమ్మడానికి పెద్ద అసాధ్యం. సార్ దేవుడికి సాధ్యం ఉంది, దేవుడికి పెద్దలు స్తోత్రం ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ ఫోటో పేపర్లో పడుద్ది ఆమేన్ 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 ఆమేన్. నువ్వు ప్రధానమంత్రి మెడలు పొందుకుంటావు ఆమేన్ ఆమేన్. ఇంతవరకు నువ్వు ప్రధానమంత్రిని దీవిస్తావని చెప్తే ఆమేన్ అంటాడా? అంటే మన ఫెయిత్కి ఒక లిమిట్ ఉంటుంది. వాస్తవం కదా, గబుక్క నమ్మలేం. నేను అన్నాను ఒకవేళ వాగ్దానం ఉంటే అలాంటిది కూడా పిచ్చి పిచ్చికి నమ్మేను నువ్వు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఎలా ఉంది చెప్పండి? నీ కూడా సంతానం కలుగుద్ది, నీ వంశం కూడా డెవలప్ అయ్యిద్ది అని అంటే సరే ప్రభా నీకు సాధ్యమైందేమో అనుకుంటాకి భూమి మీద సమస్త వంశంలోని ఎందుకు దీవించబడుతుంది ఏమని ఆమె చెప్పేది? ఆకాశంలో ప్రతిధ్వనించి అంత గట్టిగా ఆమె చెప్పేసాడు అబ్రహాం. ఆమె నువ్వు చెప్తే ఉంటే జరిగిపోద్ది అంత హల్లెలూయా అన్నాడు. ఏం విశ్వాసం అండి ఇది? అందుచేత యవన మందికి నా మనం ఏమిటంటే దేవుడు కానీ ఒకసారి మాట ఇస్తే చెప్పండి ఏది తప్పిపోలేదు అంతయు నెరవేరును అనండి. అందులో చాలా నమ్మడానికి అనుకూలంగా లేవు అసలు. మరీ టూ మచ్గా హలో మరీ కొంచెం బ్యాలెన్స్గా చెప్పండి, టూ మచ్గా చెప్పకండి అని అనిపించి ఎలా ఉంది పరిస్థితి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అండి దేవుడు చెప్పి నాలాంటి చిన్న చితక సేవకులు కాదు, మోసేలాంటి పెద్ద సేవకులకే నమ్మకం. అయ్యి బాబో నేనే తన బతికేస్తున్నావు సేవ ఎంత. కానీ మోసేలాంటి దైవజనుడే సముద్రాలు ఇట్లాంటి చీలిపోతుండే. ఎంత రేంజ్ విశ్వాసం వస్తుంది. కర్ర చాపాలా ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు చాప కర్ర నీకు ఎందుకంటే సముద్రం చీలిపోతే అంతకుముందు విశ్వాసానికి కల్లా ఒక టన్ను విశ్వాసం పెరుగుదే పెరగదా? మామూలు విషయం కాదు కదా. కళ్ళ ముందు బేపత్సం జరుగుతుంటే ఇలాంటివి అప్పటికి చాలా జరిగిపోయినాయి. ఎవరికి? మోసే గారి సేవలో. వాళ్ళు మోసం కావాలని ఎడుతున్నారు. సరే ఎట్ట కూడా సెట్ చేద్దామని ఎందుకులే రిస్క్ అడవిలో ప్రభా అంటే ఊర్లో అయితే చికెన్ చేపలు అందరితో మాట్లాడి రప్పింతాడా ఏంటి? ఈ అడవిలో ఎలాగంటాడు ఎవరో ఈ సముద్రంలో ఎలాగని కూడా అన్నావు కదా నాన్న. అప్పుడు జరిగిందిగా పని. సరే అయిపోయింది. యేసు అన్నాడు ఇది మొదలుకొని వరుసగా 30 రోజుల పాటు వారు మాంసం ఏంటంటే మోషి గొడవ పెట్టేసాడు. గుర్తుందా? ఇక్కడ సాధ్యం సార్ అసలు దేవుని వాగ్దానం దాని నెరవేర్పును మనం క్యాలిక్యులేటర్ మీద కంప్యూటర్ మీద కొలికి తేలేము. పరీక్ష నాలుగులో విశ్వాస్యతను మనం పరీక్షించలేము. మరి ఏం చేయమంటాం? నమ్మేయటమే. నమ్మావు కదా ఎలాగోదో గట్టిగా నమ్మంటున్నాను అంతే. నీ కొత్తగా చెప్పిన బోధ ఏం లేదు. ఇవాళ నమ్మావు కదా ఎలాగో చెట్టు పుట్టను నమ్మలేదు, మనిషిని నమ్మలేదు, తాతలు నమ్మలేదు, ఏదో అధికారులు నమ్మలేదు, రాజకీయం నమ్మలేదు, దేవుడిని నమ్ముకున్నావు. అదేదో అరకొరకు కాకుండా గట్టిగా నమ్మేసేయి. యేసు రక్తమే. ఒక రోజుకి నమ్మేవుగా 30 రోజులు కూడా నమ్మేయి. మోజాను ఒక రోజు అయితే ఓకే, 30 days దిస్ ఇస్ టూ మచ్. ఐ డోంట్ వాంట్ యూ సీ ఇన్ రిస్క్. ఓకే ప్లీజ్ విత్ 29 days 1 day. ఏం కాదులే చెప్పంటాడు యేసు ప్రభు. ఒకసారి ఆలోచించు, రిస్క్లో పడతావు. దేవుని కృపలో పరలోకం కానీ సృష్టికర్తని దేవుడు కానీ రిస్క్లో పడరు నాన్న. నువ్వేం టెన్షన్ పడకని ప్రభు పేట మీ అందరికి మనవి చేస్తున్నాను. దేవునికి ఒక్కరు కూడా స్తోత్రం చెప్పలేదు. అయినా ఇంకా మీకు కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉందని కొంచెం లాగుతున్నారు వెనకే. నేను అంటాను ఏదియో అంటలా మీరు ఏదియో తప్పిపోలేదు అంతయో మీరు ఆ మొక్క పలుకుతలేదేరా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా ఆయన చెప్పిన వాగ్దానం మీద ఉంటే ఎంత అద్భుతమైన దేవుడు నమ్మాలి. కానీ యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగునగా. నువ్వు నమ్మితే చాలు తన మహిమను చూపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఏమంటాం నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభు అంటాం. ఆయన ఏమంటాడు నమ్మితే నీకు కూడా అసాధ్యం లేదంటాడు. ఈ రెండింటి మధ్యలో ఉండిపోయింది క్రైస్తవ్యం. యెహోవా నిన్ను పోలిన వాడేవాడు నాయన ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడు ఎవడు అంటాడు. మధ్యలో ఉండిపోయాం మనం. అది ఒకటే. కానీ ఇది
మనకి సాధించడానికి కాదు, నమ్మడానికే శక్తి లేదు. సాధించేది పక్కన పెట్టు, మనం ఏడ సాధించేస్తాం అంత ఆయనే. నమ్మడానికే కెపాసిటీ సరిపోవట్లా. మన మోటార్ ఉందో సరిగ్గా లాగట్లేదండి, ఏమంటే కెపాసిటీ పోయిందంటే మార్చేయరా. దాని మీద సిద్ధాంతం ఏముంది? కెపాసిటీ వీక్ అయిపోయి దాని దగ్గర కూర్చొని అలా కొబ్బరి చల్లుకుని చేతులు పడే కొత్త బిడ్డ. నేను చెప్పేది మీ ఫెయిత్ కెపాసిటరే. ఆ పాత కెపాసిటీకే ప్రార్థన చేయించుకుని అలాగ పద్దాక మార్చేయి. జస్ట్ అప్గ్రేడ్ అవ్వు, సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తావు, ఫోన్ అప్గ్రేడ్ చేస్తావు పద్దాక. మరి ఫెయిత్ ఇంకా స్వస్థ దగ్గరే ఉంది. ఖర్చీఫ్ కొబ్బరి దెబ్బ అక్కడే ఉంది ఇంకా బండి. కమాన్, భూమి మీద సమస్త వంశములు నేను దీవించబడతాయి దేవుడు అబ్రాహాముకు చెప్తే నమ్మేశాడండి. ఈరోజు నాది వాస్తవం కాదంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పోనీ అలా మనవడి దగ్గరకు వద్దాం. ఆయన పేరేంటి? అబ్రాహాం గారు మనవరంటే కూడా ఎంతసేపు ఆలోచించారంటే బైబిల్లో మీకు విపరీతమైన పట్టు ఉందరా బాబోయ్. ఇంతలో పుస్తకాలు మనవడంటే ఇస్సాకంట. ఏమా నేను నిద్రలో నడుచుకుంటూ వచ్చేసావా? నాకు డౌట్ వచ్చేస్తుందిరా బాబు. ఇంత పుస్తకాలు 6 పుస్తకాలు 10 పుస్తకాలు చదివి ఎలా పాస్ అయిపోతున్నారు మీరా? ఒక పుస్తకంతోనే కుస్తీలు పట్టేస్తున్నారు మీరు. మరి అక్కడ మీరు పాస్ అయ్యేదంతా దేవుని కృపలో యథార్థమేనా? ఏమన్నా స్తోత్రం. ఇటు కూడా ఉన్నారు విద్యార్థులు. ఏమన్నా మతలబు జరుగుతుందా? దొంగోడికి తేలు కుడితే మాడతాడేంటి? ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక మాట, 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాడు? 12-13 వచనాలు. అబ్రాహాం గారు చెప్పిండు, నీ సంతానం అత్యధికమైపోద్ది, విస్తరించేస్తారు, ఆకాశ నక్షత్రం బేబత్సహ ఇవన్నీ చెప్పాడు 12 వచనాల్లో. 13-14 చెప్పి ఇవి నెరవేరే వరకు నిన్ను మాత్రం విడిచిపెట్టిన అబ్బాయి అన్నాడు. ఎవరితో అనండి? ఎంత ఇస్తానండి ఆశీర్వాదం? నువ్వు చేయిందంతా సఫలం అవుద్ది, నేను నీకు తోడుగా ఉంటాను. అబ్రహాం గారితో ఏమేం చెప్పాడు మళ్ళీ మొత్తం ఈ పిల్లవాడికి చెప్పేశాడు. సముద్ర పిసకలు, ఆకాశ నక్షత్రాలు, బేబత్సం దీవించబడ్డాడు, సంపద, అది ఇది. ఈ బాబు పరిస్థితి ఏంటి? ఫోర్జరీ సంతకం పెట్టి దొరికిపోతే అలానే కత్తేసుకొస్తుంటే దిక్కులేదు మహాప్రభాని బతుకు జీవుడు అంటే పారిపోతున్నాడు. బట్టల బ్యాగ్ కూడా ఉందో లేదో నా డౌటే. ఎందుకంటే బట్టల బ్యాగ్ ఉంటే రాయిని తలగడ చేసుకుంటాడు. అంటే అతన్ని ఏదో అనాలన్న ఉద్దేశం కాదు, అంత ఉన్న ఫలంగా పారిపోయే పరిస్థితి, జీవించే ధైర్యం లేని పరిస్థితి. అమ్మో తరుముతున్నాడు చచ్చిపోతాం అనే పరిస్థితి. నేను చంపపోతే నా పేరే కాదని చెప్పి కత్తేసి బయలుదేరిపోయాడు. పేరు ఎప్పుడో జ్యేష్ఠుడని చెప్పేసి కనిష్ఠుడని రాసేశారు. ఇంక పేరేటి పోయింది, అసలు పేరు పోయింది. ఆయన ఏమన్నాడు? నేను చంపేతాను అంటున్నాడు. ఈ పరిస్థితిలో బయలుదేరితే దేవుడు, నాన్న మీ తాతకి నేను ఇచ్చిన వాగ్దానం బట్టి నేను కాపాడుతాను రా అంటూ ఆ తాతగారికి ఇచ్చిన వాగ్దానాలు మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు యాకోబు పొజిషన్లో యాకోబుకి అద్భుతం జరిగితే ఏం జరగాలి తెలుసా? అతను కాపాడబడాలి. 2, మామగారు అతను చేర్చుకొని పిల్లనివ్వాలి, ఏదో చిన్న కొలువు పెట్టించి బతుకు బాబు అనాలి. ఇంతకన్నా బేబత్సాలు జరగటానికి ఇప్పుడు ఒక ఫోర్జరీ కేసు చేసి తరుముతుంటే పారిపోయి వచ్చేసి నోటికి అప్స్కాండ్లు అయిపోయినోడికి ఎవడిస్తాడు పిల్లని? అలా చూస్తారేట్రా? ఊర్లో చిన్న పొరపాటు జరిగింది, వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తున్నారు, పారిపోయి వచ్చి వేరే ఊర్లో ఉన్నావు, ఇప్పుడు నీకు ఎవరు ఇచ్చేస్తారు పిల్లని? పోర్షన్ అద్దెకెత్తం ఎక్కువ. వీడి మీద కేసు ఉందంట, పారిపోయి ఇచ్చాడంట, అప్స్కాండ్లో ఉన్నాడంట, దొరికితే వేసేస్తారంట, తెలిసాక నీకు రూమ్ ఎవడెత్తాడు అసలు? నన్ను బస్ స్టాండ్ పైన డోర్మెంట్ రూమ్స్ ఉంటే వెళ్ళిపోరంటారు. ఎవడెత్తాడు సార్? అలాంటిది ఇతనికి అద్భుతాలు జరిగితే మేలు జరిగితే పోలే అయిపోయింది, నేను చూసుకుంటాను, అన్నయ్య వస్తే మాడతానులే ఉండు అని చెప్పంటే అక్కడికే పెద్ద అద్భుతం. ఈ పారిపోయి వచ్చి తల దాచుకున్న వాడికి పెళ్లి చేయటమే
ఇంకా పెద్ద అద్భుతం. కానీ అంట సమస్త జనులంతా వంశాలు దీవించబడతాయి అంట. జనం ఇసుక రేణువులు అయిపోతారంట, ఆకాశ నక్షత్రాలు అయిపోతారంట, చేసే సమస్తం ఫలించద్దంట, మళ్ళీ క్షేమంగా ఈడ తీసుకొస్తాడంట. ఈ ట్రిప్ కాపాడితే చాలు నాయన. మరి నెరవేరిని అంటవా యాకోబుకి ఏమన్నా? మనకి ఒక్క కోణమే తెలుసు. యాకోబు మరి ఎన్నో బాధలు పడ్డాడండి, మరి అక్కడండి మరి చాలా కష్టాలండి. అసలు సక్సెస్ చూడవా? ఆ బాబుకి వచ్చిన కృప ఏంటి ఒకసారి చూడండి నాన్న. ఆదికాండం 30వ అధ్యాయం చాలా పొడుగ్గా ఉంది, మరి చదివేస్తా స్పీడ్గా. 26 నుంచి 30 చదువు, అలిసిపోవాలి ఇన్ని అసలు. నా భార్యలు నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నేను నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు భార్యలు, దాసీలు, పిల్లలు, గంపెడి సంతానమయ్యాక ఇంకెందుకు అన్నాలు చేస్తాను, ఇంటి దగ్గర ఊడికి 20 ఏళ్ళు అయిపోతుంది, వెళ్ళిపోదామా అంటే అతని భార్యలు దాసీలు లాబాను వశమున ఉండెను. వెళ్ళిపోతాకి ఎంత కూటమేం లేదు అక్కడ. మొత్తం అందరికీ తాడు కట్టేసి తాడు పట్టుకొని పడుకున్నాడు వీడు. తీసుకెళ్ళిపోతా కావదు ఇక్కడ. నా భార్య అంటే నోర్మై కంట్రోల్ ఇక్కడ మంది. ఇక్కడ స్టాంప్ పడితే కానీ బోర్డర్ దాటలేదు. పాస్పోర్ట్లు మొత్తం తీసి బ్యాగులు ఎట్టేసుకున్నాడు. వర్షంలో ఉన్నాడు, పరిస్థితి లేదు. వదిలేస్తే చాలు పండగ. అసలు కృతజ్ఞత కూటం పెట్టుకునే మూమెంట్. అసలు నీ దండం పెడతాను మా ఆయన, వదిలే వెళ్ళిపోతాను, ఇంక చేయలే నీ చాకరి అని చెప్పేసి అంటే, అప్పుడు దాకా రాయ్ గొర్రెలు లెక్క తక్కువ కనపడుతున్నాడు, అదేనుకో బక్సిక్కిపోయినాడు, ఏం చేస్తున్నావురా అని రోజు తిట్టేసేవాడు. ఫస్ట్ టైము అసలు అయిన మాట చెప్పాడండి, చదువునన్న. అందుకు లాబాను అతనితో ఎక్కడికి వెళ్ళిపోతావు అనలేదండి. నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. ఏందిరా, ఎవరు కొట్టాల్సిన డైలాగ్ ఇది? నేను అన్నా ఆయన ఆశీర్వదిస్తే అట్లా మారుద్ది సరికోవటం. నా పరిస్థితులు ఏంటి ఇలాగ, ఎంతకాలం ఇలాగ అనుకున్నా చిచ్చే తిప్పటమే కాకోవటం. అసలు ఏంటండి అక్కడ ఏంటంటే ఆడాడు, నా మా వెళ్ళిపోతాను, నేను వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను, మా నాన్న గుర్తొస్తున్నాడు అన్నాడు. అంటే ఏం చేయాలా? సరే పోతే పోరాలా లేదా అనాలి కదా. వెంటనే అంటాడు, నీ కటాక్షమ నా మీద ఉన్న ఎడల. ఏంటి డైలాగు? ఊర్లో పోసి ఏంటి, అక్కడ హత్య చేసి పారిపోతే మనం ఆశ్రయం ఇచ్చాం, ఎడుతున్నాడని పిల్లనిచ్చి పెళ్లి చేసాం, ఏదో పడి ఉంటాడని గొర్రెలు వేసుకుంటున్నాడు అలాగా బయట. కానీ లోపలికి వచ్చి నీ దండం పెడతానరా, నీ కటాక్షము నా మీద ఉంటే దయచేసి నన్ను విడిచిపెట్టి అలాగో. ఎందుకు మావయ్య, నాకన్నా నమ్మకమైన పాలేరు దొరుకుతలేదా నీకు అని అడిగాడు. దానికి ఆన్సర్ చెప్పాడు చూడండి సార్. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. అది కూటం అక్కడ. అరే నువ్వు అడుగు పెట్టాక నేను బాగుపడ్డాను రా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాస్తవం సార్ ఇది. దేవుడు ఒక వాగ్దానం చేస్తే సార్ చెప్పండి, ఏది తప్పిపోలేదు, అంతయు మీరా వచ్చిన కరెక్ట్గా చెప్తలేదురా. కావున నిద్రించును నువ్వు మేల్కొని యేసు రక్తం జయం. చెప్పండి, వాక్యం ఏమంటుంది? నీ కటాక్షము నా మీద దాటిపోక నాన్న, నీవు వచ్చినప్పటి నుంచి యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు నాన్న. ఇంకా అయిపోలేదు కోటం చదువు. మరియు అతడు నీ జీతం ఎంతని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదని నేను. 20 ఏళ్ళకి 20 ఏళ్ళకి అన్నాడు. 20 ఏళ్ళకి మొత్తం నువ్వు ఎంతకాలం చెప్పి ఇచ్చేస్తాను అంటే 20 సంవత్సరాలు ఒక్కసారి డిపాజిట్ చేసేస్తాను, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే చెప్పు, నువ్వు మట్టుకు వెళ్ళకు. ఫస్ట్ నుంచి మరి అంతేనా అల్లుడు కదని అంతేం లేదు అక్కడ. ఏ గొర్రె చచ్చిపోయిన జీతం కట్టండి వాడు. ఎక్కడ చిన్న నష్టం వచ్చినా, మరి గొర్రెలకు సావా, ఏదో చిన్న రాదా, మొత్తం లాసే మనోడికి. 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే జీతం ఇంక్రిమెంట్ పనికి మాలిందా, జీతానికి దిక్కు లేదు, ఏసు రక్తం జయం కోసేసాడు 10 సార్లు. అలాంటి వాడు ఇప్పుడు అన్నాడు, నువ్వు చెప్పు, ఎంత లేదు నువ్వు చెప్పు ఇచ్చేస్తాను. ఎందుకని ఎంత అడిగినా ఇచ్చేయడానికి సరిపడే ఆశీర్వాదం ఈ వెళ్ళి వచ్చిందంట. హల్లెలూయా. ఇంకా అది ముందుకెళ్ళండి.
అందుకు యాకోబు ఆ. అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. ఇంకా నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, ఇప్పుడు చెప్పు. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఎందుకని? నేను పాదము పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చెప్పండి. ఎక్కడ కొత్త ఊరు వెళ్తే అడుగు పెడితే ఆశీర్వాదమే, అడుగు పెడితే ఏ డిపార్ట్మెంట్లో యాకోబు అడుగు పెడితే ఆ డిపార్ట్మెంట్ ఫలించడమే, డెవలప్ అయిపోవటమే. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను అంటున్నాను, దేవుడు ఒకసారి మాటిస్తే అంతయు ఏదియు అది విషయం. ఇప్పుడు ఈ పిల్లోడు ఈ మాత్రానికి వస్తాడని ఎవరిని ఊహించడానికి అవకాశం ఉండిందా? వెనకాల కత్తేసుకు వచ్చేస్తున్నాడు. అమ్మ నాన్న ప్రార్థన చేసి పంపించాను, మేమేం చేయవురా దేవుడి స్తోత్రం, యెహోవా నీకు తోడుండు గాక అన్నారు. అంతేగా. ఎవరన్నా ఇంత కమ్మగా అబద్ధం చెప్పినా, నేర్పించిన, వేషం మార్చిన, స్వరం మార్పించిన, సొక్కా మార్పించిన అమ్మగారు కూడా మా దగ్గరికి వెళ్ళిపోరా అన్న. బాబు గారి పరిస్థితి పెనమించి పొయ్యిలో పడ్డ అయిపోయింది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, చిన్న ప్రార్థన చేస్తాడు. రేయ్, నేను చెప్పేది అయితే పిల్లగాళ్ళకి పొద్దున్న లేసే చిన్న ప్రార్థన చేయటం నేర్చుకుంటారా, బాగుపడతారా. ఎంతసేపు ఇంకా అమ్మ ప్రార్థన, నాన్న ప్రార్థనే, మందేంటి వాడబట్టమే. శుభ్రంగా జీర్ణం అనుకోవటం వేసేసి ఆ డ్యూటీ నుంచి వస్తా సొడ కొనుక్కొచ్చాడు మన ఒకడు. ఎందుకురా అంటే ఇవాళ బిర్యానీ అలా అమ్మ చెప్పింది అంటే ఫోన్లో, ఇంక కంట్రోల్ తప్పి తినేస్తాడు అటు. మళ్ళీ తెల్లవారికి ఇబ్బంది లేకుండా సోడా అటు సిద్ధపాటు దేనికోసం? అమ్మా నాన్నకి ముద్ద పెట్టడానికి కాదు, ఆళ్ళు తెచ్చింది మొత్తం తిని అరిగించుకోవడానికి. ఎంత అద్భుతమైన సుపుత్రుడు రా నువ్వు. అతికేలుకొచ్చి నీ వల్ల సుఖమేంట్రా? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని మరవాలి, చెప్పుకొని ఏడవాలి. ఏళ్ళరా భూమి మీద బరువు. ఒక్కరోజు అమ్మ సంతోషపడిందా నీ బతుకు? నీ వల్ల ఒక్కరోజు నాన్నకి సంతోషం కలిగిందా? వాళ్ళు గర్వపడి నీ గురించి 10 మంది దగ్గర చెప్పుకునే పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు చూడు మాట ఎంటలేదు, లోపడుతుంది, ఏడిపోయి సరిపోతుంది. నువ్వు నీ వల్ల భూమి మీద ప్రపంచం కదా అమ్మా నాన్నకే సంతోషం కలలేదురా, నువ్వు పరలోకాన్ని ఆడ సంతోషపడతావురా అసలు? పోనీ ఇవన్నీ అసాధ్యమా? 100% సాధ్యమే. ఎవడో పనికిమాలుడు మాటని, ఎవడో పనికిమాలుడు స్నేహం చేసి, ఎవడో భ్రష్టుడు వెనకాలబడి బతికెలా ఏడిచింది. ఇప్పటికైనా మారు మనసు పొందితే మొత్తం కథ మొత్తం మార్చగలవు అన్నట్టు అయిపోద్దుకోవటం. ఆలోచించుకో, యేసు రక్తమే చేయం. హల్లెలూయా చెప్పరే. అర్థమవుతుందా వాక్యం? బ్రతుకు ఎట్లుంది చూసుకో. ఆదివారం నేను ఇప్పుడు గత 15-20 సంవత్సరాలు చెప్పేది, ఆదివారం అందరూ దేవదూతరే నాన్న. అమ్మే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఓ ఎవడో ఒక్కొక్కసారి అంటే దేవదూతలు ఆశ్చర్యపోతాయి, ఈడెవడరా అయ్యి బాబోయ్ అని. అంత బేభత్సమే ఇక్కడ. బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు దయ్యాలు ఆశ్చర్యపోతాయి అంట. ఎప్పుడు ఆశ్చర్యకరుడే ఈడు. ఆదివారం దేవదూతనే, ఆదివారం 6 రోజులు దయ్యాలని ఆశ్చర్యపరిచేస్తాడు ఈడు. ఇంత దరిద్రంగా మేము కూడా లేమే. అయ్య బాబో ఇజిటి ఆఫీసులో ఈ రకమా, డ్యూటీలో ఈ రకమా, కాలేజీలో ఈ రకమా, ఫ్రెండ్స్తో ఈ రకమా, చాటింగ్ ఇదా, ఫోన్లు ఇయ్యా, ఇంటికి వచ్చేపాటి కదా, చర్చికి వచ్చేపాటికి ఇదా. అయ్య బాబోయ్ నట ప్రపూర్ణ. మంచి మంచి వాళ్ళందరూ సూత్రం చెప్పండి, అందరూ చెప్పకండి. మరి అది మీ ఇష్టం. చెప్పండి. ఏదియు అంతయు నీకు కూడా నాన్న, నీ బిడ్డల విషయంలో, నీ సేవ విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు ఎందుకు చేయడు నాన్న? చిన్న ప్రార్థన చేసిన వాడికి అంత ఆశీర్వాదం అయితే, రోజు నేను అది రాశాను, దాటిపోని దేవుడు అనే పాటలో ప్రార్థనే చేయని యాకోబుని ఆశీర్వదించావు. ఇన్నేండ్లుగా ప్రార్థన మానని మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపోదు. ఎట దాటిపోతాడు చెప్పు? దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పారు అందరు గట్టిగా హల్లెలూయా. వీళ్ళ కొడుకును గురించి కూడా ఒక మాట చూసి వెళ్ళిపోతాం మనం.
ఆదికాండం 37వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదికాండం 37. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని గద్దించెను. అన్నయ్యలు తిడతాం కాదు, ఈసారి నాన్నగారు కూడా తిట్టారు. ఏదో దేవుని కృపనింబుది ఉంది, దర్శనం వరం నీకు ఉందని నిన్ను ఎక్కువ చేరదీసి కొత్తగా కుట్టిస్తే నాకే చెప్తావు వింటారు నువ్వు అని నాన్నగారు వేసాడు రేవు. అన్నయ్యలంటే పోనీ ఎరా మేమందరం వచ్చి నీకు సాష్టాంగ అంతకుముందు కలిసి చెప్పారు కదా పనులు ఏంటి, మా పనులన్నీ నీకు ఎదవాలేస్తానండి, పెద్దంతరం చిన్నంతరం లేదా ఈ చేత కొట్టేస్తానన్నారు. ఇలాగంటున్నారు ఏంటి ప్రభు అని ప్రార్థన చేసి ప్రభు సూర్యచంద్రులు కూడా చూపించాడు, తీసుకెళ్ళి చెప్పేశాడు. ఈసారి వాళ్ళ నాన్నకు వచ్చేసింది బీపీ. యాకోబు గద్దించాడు, డాయ్ అమ్మ నాన్న కూడా నీకు అమ్మ నేను మీ ఇద్దరు నీకు సాష్టాంగ పడాలి, నీ దగ్గర రావాలా, నీ దగ్గరికి ఎందుకు వస్తారు, ఎప్పటికైనా నువ్వే రావాలి, ఎదవేళత్రం ఏంటి అని కోపడ్డాడు. కానీ జ్ఞాపకం పెట్టుకున్నాడు అంట. ఎందుకన్నా మంచి దాడి మీద కృప ఉంది, దాని మీద దేవుని ఆత్మ ఉంది, జరుగుతుందో ప్రభు నీ స్తోత్రం. చిన్న ఇగో సహజంగా దెబ్బతింటుంది కదా, నాన్న అమ్మ నువ్వు మేము వచ్చి నీ దగ్గర అమ్మాయి అన్నాడు. కానీ బాబోయ్ ఎందుకు అన్నాడు వీడు, దేవుడు చూపించే ఉంటాడు బాబోయ్ అని పెట్టుకున్నాడండి కడుపులో. ఆ తర్వాత స్టోరీ మీకు తెలియదు ఏమని చెప్పండి. ఏమండి, ఈ బాబు ఫరో ఇంటికి తండ్రిగా, ఐగుప్తు మొత్తానికి దేవుడిగా ప్రభువుగా మారిపోయి కరువుతో వచ్చే లైన్లో నుంచున్న రాజు చిరంజీవిని గాక, మా గింజలు దయచేయను గాక, ఉన్నది పట్టుకొచ్చాం మహానుభావ, సర్వశక్తం నీదేనయ్యా అని సాష్టాంగ పడిపోయారు. బ్యాచ్ వచ్చి ఎవరో అనుకున్నారు, తెలిసాక ఇంకెక్కువ భయపడిపోయారు, చంపేతాడరా బాబోయ్. చివరికి అమ్మ నాన్న కూడా ఆశ్రయం ఎవరిచ్చారు, చివరికి అమ్మ నాన్న కూడా ఎవరి దగ్గరికి వచ్చారు. ఇంకొకసారి యేసు ప్రభు నెరవేర్చాడని చెప్పాడంటే దేవునికి స్తోత్రం కలుగునగా. మన ధ్యానములో ఈ పూట యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము చివరి వచనం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలులకి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించను, నలు దిశల నెమ్మది కలుగజేసను. ఆయన తాను వాగ్దానం చేసిన వాటిలో ఏది తప్పిపోలేదు, అంతయు నెరవేరను. మారని దేవుడు నమ్మితే నువ్వు ఆమెను చెప్పు. నేటికి వాగ్దానం నెరవేర్చు నమ్మితే, నా జీవితంలో నమ్మదగిన దేవుడు నమ్మితే, పరిస్థితులను బట్టి కాదు వాగ్దానాన్ని బట్టి ముందుకెళ్తానని నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. నీకు చేయబడ్డ వాగ్దానం, నీ బిడ్డలకు చేయబడ్డ వాగ్దానం, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సేవకి చేయబడిన వాగ్దానం ఏది తప్పిపోదు, అంతయు నెరవేరును గాక. ప్రార్థన చేసుకో.